నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం లోపలే వెతకాలి. మనకు అందించిన వారు ఆనంద సాయి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఓ జ్ఞాని ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక బోధ చేస్తున్నాడు. ఏదో ఆలోచనలో ఉండి పరాకుగా వింటున్న అతడికి ఆకస్మికంగా కోపం వచ్చింది. హద్దు మీరి జ్ఞానిని చెడామెడా తిట్టడం ప్రారంభించాడు. ఆయన ప్రశాంతంగా నవ్వుతూ అడిగాడు, నువ్వు నా శరీరాన్ని తిడుతున్నావా లేక నా ఆత్మనా అని. అతను కోపంగా, ఆత్మ అదేంటో నాకు తెలియదు, నీ శరీరాన్ని తిడుతున్నా అని సమాధానమిచ్చాడు. మరేం పర్లేదు, ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. దాన్ని తిట్టినంత మాత్రాన ఏం కాదు, బాగా తిట్టుకో అని జ్ఞాని చిరునవ్వుతో అన్నాడు. ఈ మాటలు విన్న ఆ వ్యక్తికి మరింత కోపం వచ్చింది. అయితే నీ ఆత్మని తిట్టానన్నాడు గట్టిగా. జ్ఞాని హాయిగా నవ్వి, నీలోనూ నాలోనూ ఉన్న ఆత్మ ఒకటే, ఆత్మను తిట్టావంటే నిన్ను నువ్వే తిట్టుకున్నావన్నాడు. ఆ మాటలు విన్న వ్యక్తి అవాక్కయ్యాడు. ఇది ఏమాయో, కనపడని దాన్ని పట్టుకుని ఆత్మ అంటావు, అది అంతటా వ్యాపించి ఉంటుందా, అదెలా అంటూ ఆలోచనలో పడ్డాడు. ఆత్మాన్వేషణ ప్రారంభమైంది. ఒక ప్రదేశానికి వెళ్ళి నిశ్శబ్దంగా కూర్చుని విచారించడం మొదలుపెట్టాడు. నేనెవరు, శరీరమా లేక ఆత్మనా అనే ప్రశ్న అతన్ని లోతుల్లోకి తీసుకుపోయింది. ఈ విచారణే జ్ఞాన మార్గానికి తొలి అడుగు. యోగ వాసిష్టం చెప్పిన 7 ఆధ్యాత్మిక భూమికలు అతని మనసులో ఆవిష్కృతమయ్యాయి. అంతా మనసులోనే జరుగుతోంది. బయట వెతికితే ఆత్మ కనిపించదు. నిశ్శబ్ద ధ్యానంలో స్వానుభూతిలో దర్శనమిస్తుంది. అది బయటి విషయాలు తెలుసుకుంటే శాస్త్రవేత్త, లోపలి విషయాలు గ్రహిస్తే యోగి. విచారణ చేస్తూ అతడికి ఒక గొప్ప గ్రహింపు వచ్చింది. ప్రశ్నించే శక్తే మనిషికి ప్రగతికి మూలం. బయట ప్రపంచాన్ని ప్రశ్నిస్తే శాస్త్రజ్ఞులను అవుతాం, మనసును ప్రశ్నిస్తే యోగులమవుతాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి యోగి భవ అర్జున అని అన్నాడు. అంటే యుద్ధరంగంలో ఉన్నప్పటికీ యోగిగా ఉండు, సమత్వంలో నిలబడు అని చెప్పాడు. యోగం శరీర స్థితి కాదు, అది మానసిక స్థితి. వస్త్రధారణ, స్థలము, వయస్సు ఏదైనా కావచ్చు, కానీ మనసు జ్ఞానంలో నిలవాలి. దైవ దర్బారులో సత్కారం పొందాలి. ఆ సన్మానం అమూల్యం. ప్రాపంచిక గౌరవం, ప్రతిష్టలు తాత్కాలికం. దైవ సన్నిధిలో ప్రశంస పొందేది యోగి మాత్రమే. అతడు ఎవరో కాదు, తనలోని విశ్వాన్ని చూసినవాడు. ఆ యోగి అందరినీ తనలోనే చూస్తాడు, అందరిలో తనను చూసుకుంటాడు, లోకహితం కోసం బతుకుతాడు. అతడు తన స్వరూపాన్నే విశ్వరూపంగా దర్శిస్తాడు. చూపు మారితే లోకం మారుతుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్షణంలో ప్రేరణ లభిస్తుంది. ఆ ప్రేరణే చూపును మారుస్తుంది. ద్వేషం మాయమై ప్రేమను ఉదయిస్తుంది. కరుణ కడలిలా పొంగుతుంది, దయ ప్రవాహంలా విస్తరిస్తుంది. ఆ స్థితిలో ఉన్నవాడు సాధారణ మనిషి కాదు, అతడు నడిచే శివుడు, ఆత్మజ్ఞాన స్వరూపుడు, విశ్వ ప్రేమ రూపుడు. బయట మనుషులను కాక మనలోని అజ్ఞానాన్ని జయించాలి. అది జరిగితే మనిషి యోగిగా మారతాడు, ఆత్మలో లీనమవుతాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.